పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న పరిస్థితి. ఇటు కూటమి ప్రభుత్వం ఎన్నో కుట్రలకి తెరలేపి తాము ఎట్లయినా కానీ గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పష్టంగా ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా, ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎన్నో సవాళ్లు విసురుతున్నారు తెలుగుదేశం వాళ్ళు, అసలు ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఉంది, ఎట్లా ఉందంటారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఈరోజు కొత్తగా కంటెస్ట్ చేయడం లేదా, దాదాపుగా 11-12 ఎలక్షన్లకు పైన అయిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు ఒక 6-7 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత అవినాష్ అన్న దగ్గర 3 సార్లు ఎంపీగా, వివేకానంద రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా, ఇన్నిసార్లు గెలిచిన వాళ్ళు ఎలక్షన్లు. ఈసారి ఒక్కటే ఏమవుతుంది, పులివెందుల జెడ్పీటీసీ నమ్మకంగా గెలుస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైందంటే అందరు ఆలోచించాల్సింది టీడీపీ వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారు, అసలు గెలుస్తారా ఓడిపోతారా అనే క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది, ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని ప్రజలని కాపాడాల్సినటువంటి పోలీసులే తలకాయలు లేచిపోతాయనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టో లేదా ఇక్కడ దౌర్జన్యం చేసో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రాష్ట్రంలో ఒక ఇండికేషన్ ఇవ్వాలా, ఏమని పులివెందుల్లోనే మేము ఓడగొట్టినాం కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉండే లోకల్ బాడీస్ అన్నీ కూడా మేము ఏకగ్రీవం చేసుకుంటామనో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాగుందనో ప్రజలను నమ్మించేదానికి ఇక్కడ ఇన్ని దాడులకు పాల్పడుతున్నారు తప్ప వాళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ కుటుంబం చేసిన మంచిని మర్చిపోదు. ఇన్ని రోజులు వైఎస్ కుటుంబము ఈ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ అండగా నిలబడింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి టైం వచ్చింది కాబట్టి నిలబడతారు, బలంగా నిలబడతారు, మంచి మెజార్టీతో ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపిస్తారని బలంగా నమ్ముతున్నాం. అంటే మేము చాలా అభివృద్ధి చేశాము, మేము ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేశాము, ఎంతో మంచి ప్రభుత్వం మాది, ప్రజలు ఎట్టి పరిస్థితులు ఈసారి పులివెందుల్లో మా వైపే ఉన్నారని చెప్పి తెలుగుదేశం మంత్రులు కానీ ఇక్కడ ఉన్న నాయకులందరూ మాట్లాడతారు. అంత అభివృద్ధి చేశారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఇట మీడియా ముందు కాకుండా ఒక 5 నిమిషాలు పక్కకు పిలుచుకుపోయి మాట్లాడితే గాన ఇది మంచి ప్రభుత్వమా పనికిమాలిన ప్రభుత్వమా అనేది వాళ్ళే చెప్తారు. 70-80% మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా ముందర చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్ కొట్టిన పక్కకు పోయినాక ఈ చంద్రబాబు నాయుడు మారడరా, ఎన్నిసార్లు ఇతన్ని నమ్మినా కూడా మళ్ళా మనల్ని మోసమే చేస్తాడు తప్ప న్యాయం చేయడం అని రాష్ట్ర ప్రజలు కాదు, ఆ పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ నాయకులు కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే ఆ తర్వాత మనం సూపర్ 6 గురించి మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఈ పులివెందుల ఎలక్షన్లో నేను కోరుకునేది ఏమరా, ఇక్కడ ఉన్న పులివెందుల ప్రజలను మేము రిక్వెస్ట్ చేసేది ఏమరా అంటే గాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబము ఈ ప్రాంతంలో ఉండే ప్రతి కుటుంబంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. మీరు హైదరాబాద్కు పోయినా, అట బెంగళూరుకు పోయినా, అట మహారాష్ట్రకు పోయినా, లేకుంటే వేరే దేశాలకు పోయినా పులివెందుల అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు అమెరికాకు పోయి ఆడైనా కూర్చొని ఎక్కడ ఏ ఊరు బాబు నీది అంటే పులివెందుల అంటే అన్న రాన్న కూర్చొని భోజనం పెడతామని అంటున్నారు, లేదా గౌరవం ఇచ్చి సత్కరిస్తున్నారు. అంత మర్యాద పులివెందుల వాసులకు దక్కిందంటే దానికి కారణం వైఎస్ కుటుంబం. మనకంత గౌరవం ఇచ్చినప్పుడు, మనకంత గుర్తింపు ఇచ్చినప్పుడు మనం ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలపైన ఉంటుంది. ఆ రోజు సోనియా గాంధీ వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజలే ఆ కుటుంబాన్ని నిలబెట్టినారు, ఆ కుటుంబ రాజకీయ జీవితాన్ని నిలబెట్టినారు, ఆ కుటుంబ గౌరవాన్ని కూడా నిలబెట్టినారు. మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో ఒక అవసరం వచ్చింది. ఈరోజు పులివెందులగాన జెడ్పీటీసీ అభ్యర్థికి మంచి మెజార్టీని ఇస్తే మీరు రాసి పెట్టుకోండి, 6 నెలలు 8 నెలల వ్యవధిలో రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు ఏ ఊర్లో తిరిగినా ప్రజలే తన్నడం మొదలు పెడతారు. కాబట్టి ఆ పరిస్థితి వస్తుందని కూడా నేను తెలియజేసుకుంటూ, మీరు ఈ ఊర్లో కాదన్నా ఇప్పుడు వాళ్ళు ఎన్నో చెప్పుకుంటుంటారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా గతంలో నంద్యాలలో ఒక బై ఎలక్షన్ జరిగింది, కావాల్సిన లీడర్లకంతా లక్షలు కోట్లు ఇచ్చి కొన్నారు, అలివి కానీ హామీలన్నీ ఇచ్చినారు, రోడ్ వైడనింగ్ కాంపెన్సేషన్లు ఇస్తామని చెప్పినారు. ఆ రోజు నంద్యాల ప్రజల్ని మోసం చేసి 25,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిచింది. గెలిచి ఏం చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి గారి కథ అయిపోయింది అన్నారు. సంవత్సరం రోజులు తిరగకముందే 151 సీట్లతో ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తూడ్చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆయన పేద ప్రజల అకౌంట్లలో వేసినటువంటి 3 లక్షల కోట్ల రూపాయల డబ్బులను ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అన్న 70-80% మంది ఈరోజు మాట్లాడే వాళ్ళకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా వైఎస్ఆర్
కుటుంబమే. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని నేనైతే కానీ పర్సనల్గా ఇక్కడ ఉన్న జెడ్పీటీసీ పరిధిలో ఉన్న పబ్లిక్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమరా అంటే, ఇది పులివెందుల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఎలక్షన్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయాలి కదా. అట్లాంటప్పుడు అవతల వాళ్ళకి అంత నమ్మకం ఉంటే గాన గొడవలు లేకుండా శాంతియుత వాతావరణంలో సీసీటీవీలు పెట్టుకొని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయాలా, ఎవరిని కలెక్టర్ గారిని కానీ ఎలక్షన్ కమిషన్ని కానీ బూతులలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలా, బయట కూడా వీడియోలు తీసేదానికి పర్మిషన్ తెచ్చుకొని ఎలక్షన్ జరపాలి. అవి ఏమి కూడా లేవు ఈరోజు. విచిత్రం ఏమరా అంటే, నా ఇంటి పక్కన ఒక బూత్ ఉంటుంది కానీ నా ఓటు ఆ బూత్లో లేదు, 5 కిలోమీటర్ల అవతల ఉండే బూత్లో ఉండే. అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఎవరైతే ఓటింగ్కి రాకుంటే కానీ అక్కడ ఏమన్నా దొంగోట్లు గుద్దుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క ఉద్దేశం ఏంది? నా ఇంటి పక్కన బూత్ ఉంటే పక్కన ఉండే బూత్లో ఓటు లేదు, 5 కిలోమీటర్ల అవతల ఉండే వేరే ఊర్లో ఓట్లుండే. కాబట్టి ఇట్లా ఏమేమో మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు, ఏమేమో కథలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మొన్న దాడి జరిగింది, దాడి చేసిన వాళ్ళపైన కేసులు పెట్టేది పక్కన పెట్టి ప్రజాప్రతినిధి మీద కూడా దాడి చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ గారి పైన దాడి చేస్తే దాడి చేసిన వాళ్ళపైన కేసులు లేవు. కానీ గాయపడిన వాళ్ళ కోసము 50 మంది అదర్స్ అని పేర్లు పెట్టి రేపు ఎల్లుండి దగ్గరకు వచ్చే కొద్దీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, లేదా బూత్లో ఎవరైనా ఏజెంట్లు ఉంటే వాళ్ళపైన కేసులు పెట్టాలా అనే ఒక దురుద్దేశంతో ఇవి చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటివి ఏమి కొత్త కాదు. ఇట్లా కుట్రలు చేయడం కానీ మోసాలు చేయడం కానీ. ఇప్పుడు నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు కదా, దేశవ్యాప్తంగా ఈ దొంగ ఓట్లు అనేటివి ఎట్టుండే అనేటివి. నిన్నటి నుంచి ఈ ఓటర్ లిస్టు కూడా తీసేసినారంట, ఎవరు చూడకుండా దొంగ ఓట్లు ఎట్టుంటాయి ఏం కథ అనేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఈవీఎం ముఖ్యమంత్రి అంటున్నారు. కాబట్టి ప్రజలకు ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పులు బయటపడతాయో నిన్ను ఎవరు కూడా కాపాడలేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా పులివెందుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో మా జెడ్పీటీసీ అభ్యర్థి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. రాష్ట్రంలో మార్పు అనేది కూడా పులివెందుల నుంచే మొదలు కాబోతుంది. కాబట్టి ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచన చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఏమనంటే గాన వైఎస్ కుటుంబం చాలా పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ కూడా పొద్దున 6 గంటలకు లేస్తే మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల వరకు గ్రీవెన్స్ అటెండ్ అయ్యి ప్రజల సమస్యలు తెలుసుకొని మళ్ళీ ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో రిటర్న్లో వాళ్ళకే ఫోన్ చేసి మీ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా, ఏ ఆఫీస్కు ఫోన్ చేసి చెప్పాలా, చెప్పినాము పోయి కలవండి అని చెప్పి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, ఒకటి ప్రభుత్వం ద్వారా, ఒకటి వాళ్ళ సొంత నిధులతో అనేక రకమైన మంచి కార్యక్రమాలు చేసినారు. ఇక్కడ ఉన్న నాయకులకు ఎంతోమందికి పొలిటికల్గా లైఫ్ ఇచ్చినారు, ఎంతోమందికి ఆర్థికంగా సాయం చేసినారు. కాబట్టి ఒక్కసారి అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆ కుటుంబాన్ని ఎంత బలం చేస్తే, ఆ కుటుంబానికి ఎంత అండగా నిలబడితే మీకు ఫ్యూచర్లో కూడా అంత ఉపయోగపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలా, ఇక్కడ దౌర్జన్యం చేసి గెలిచి ఈ 4 ఏళ్ళు ఏదో ఆర్థికంగా 2 రూపాయలు సంపాదించుకోవాలనే తప్ప పబ్లిక్కి ఏమో చేయాలా అనే ఇంటెన్షన్ వాళ్ళకు ఏ మాత్రం కూడా మనసులో ఏ మూలకు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కుటుంబం చేసిన మంచిని గుర్తు తెచ్చుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిందిగా మరొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది పరిస్థితి. చంద్రబాబు కుట్రలతో ముందుకు వెళ్తున్నాడు, ఇక్కడ ప్రజల మనసులను మాత్రం మార్చలేడు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీనే విజయం సాధిస్తుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి.